హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే కోడిగుడ్డు బంగాళదుంప మసాలా కర్రీ అయితే వండుతున్నానండి. ముందుగా అయితే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుని ఎగ్స్ అయితే వేపుకుంటున్నానండి. అయ్యండి గుడ్లు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, టమాటాకాయ అయితే వేసుకున్నానండి. అవి బాగా వేపుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే కర్రీకి తగ్గ సాల్ట్ అయితే వేసుకున్నానండి. అలాగే అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడైతే కోడిగుడ్లు, బంగాళదుంపలు అయితే వేసుకున్నానండి. అందులో బాగా కలుపుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను మసాలా అయితే వేసుకున్నానండి. మసాలా వేసుకున్న తర్వాత కర్రీకి తగ్గ వాటర్ అయితే వేసుకున్నాను. చూసారు కదండి. ముందుగానే బంగాళదుంపలు ఉడకబెట్టి ఉంచుకున్నాను కాబట్టి వాటర్ పెద్ద ఎక్కువ ఏం పట్టదండి. అదిగండి కర్రీ అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. చాలా బాగుంటుందండి. కోడిగుడ్డు బంగాళదుంప మసాలా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చండి కర్రీ. అదిగండి ఎంత ఎమ్మి ఉన్న కోడిగుడ్డు బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కూర ఖచ్చితంగా ట్రై చేయండి.